గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పశు. ఈరోజు ఆస్క్ మనీ పశువులు మీరు పంపించిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ముందు జనరల్లీ మన ఆస్క్ మనీ పశువులు సండే ఫండే వీడియో మిడిల్లో వస్తుంది. బట్ ఈరోజు బిగినింగ్లో చెప్దాం అనుకున్నాను, ఎందుకంటే ఏదైతే మూవీ గురించి మాట్లాడబోతున్నానో ఈ మూవీలోని ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ లెసన్ కూడా ఉన్నది. చాలామంది మూవీ ఫ్లాప్ అయిపోయిందని చెప్పి ఇగ్నోర్ చేశాను, నేను కూడా అలాగే ఇగ్నోర్ చేశాను. వంగా రాజేంద్ర ప్రసాద్ గారు పర్సనల్లీ ఆయన కాల్ చేసి చెప్పినప్పుడు దాన్ని మూవీ చూశాను. డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు చూసి తెలుసుకోవాల్సిన ఫైనాన్షియల్ లెసన్ అది. సో రంగమార్తాండ మూవీ ఏదైతే ఉన్నదో అమెజాన్ ప్రైమ్లోని, ఎవరైతే నా అలాగే ఫ్లాప్ అయిపోయింది కదా అని చెప్పి ఇగ్నోర్ చేశారో డూ చెక్ ఇట్ అవుట్ గైస్. ప్రొడక్షన్ క్వాలిటీ వైజ్ అది బెస్ట్ అని అయితే చెప్పను, చాలా వీక్. కాకపోతే ఒక చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ లెసన్ అయితే ఈ మూవీ ద్వారా నేర్చుకుంటాం. అండ్ ఇది మాత్రమే కాకుండా రీసెంట్ టైంలో లాస్ట్ 4 to 5 yearsగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే టాటా గ్రూప్ కంపెనీస్ ఏవైతే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ డెలివర్ చేస్తున్నాయి కదా. సో ఇంతకుముందు టాటా గ్రూప్ కంపెనీస్ ఏవైతే ఎథికల్ కంపెనీస్ అయినా కూడా టీసీఎస్ తప్పించి మిగిలిన కంపెనీస్ అంత వెల్త్ క్రియేట్ చేసేవి కాదు షేర్ హోల్డర్లకి. వేరే రీసెంట్ టైంలో ఈ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దానికి మేజర్ బ్యాక్ బోన్ చంద్రగారు చైర్మన్ అయిన తర్వాతే ఈ టాటా గ్రూప్ కంపెనీస్లో కంప్లీట్ టర్న్ అరౌండ్ అయితే మనకు కనబడుతుంది వెల్త్ క్రియేషన్ పరంగా. మీలో ఎంతమందికి చంద్రగారి లైఫ్ స్టోరీ తెలుసు? చాలా మందికి తెలియదు. సో చంద్రగారి లైఫ్ స్టోరీ మీద ఆల్రెడీ ట్యూస్డే రోజు మన టాక్ ఛానల్లో ఒక వీడియోని అయితే రిలీజ్ చేసాం. ఎవరైనా చూడనట్టయితే డూ చెక్ ఇట్ అవుట్. ఇక్కడ ఐ బటన్లోని ఈ వీడియో ఎండ్ కార్డ్లో ఉంచుతాను. నెక్స్ట్ మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ రేఖారామ్ గారు పంపించారు. రేఖారామ్ గారే కాదు, మన సబ్స్క్రైబర్లు చాలామంది ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఇంతలో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఈ కంపెనీ మీద రావడానికి కూడా రీజన్ ఉన్నది. రీసెంట్గా ఐపీఎల్ మనం చూసినట్టయితే జియో సినిమాస్లోని వ్యూవర్షిప్ అది బాగా పెరిగింది. అండ్ అలాగే జియో సినిమాస్ వేరియస్ టైప్స్ కూడా అనౌన్స్ చేస్తుంది. హెచ్బిఓ హాట్స్టార్తో ఏదైతే టైప్ బ్రేక్ అయిపోయిందో అది జియో సినిమాకి రానున్నట్టుగా మనకి అనౌన్స్మెంట్ కనబడింది. అండ్ అలాగే వైకామ్ 18లోని మేనేజ్మెంట్ చేంజెస్ కూడా ఎక్స్పెక్టెడ్ అని చెప్పి హాట్స్టార్ రిలేటెడ్ సీనియర్ మేనేజ్మెంట్ రానున్నారని చెప్పి ఏదైతే బజ్ కనబడుతుందో దాంతో చాలామంది ఇన్వెస్టర్లోనైతే ఈ క్వశ్చన్ అయితే ఉన్నది. అండ్ చాలామంది ఇన్వెస్టర్లు అడుగుతున్నారు కాబట్టి మీకు ఒక డీటెయిల్ క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. సో కేర్ఫుల్గా వినండి, చాలా ఇంపార్టెంట్ డిస్కషన్. ఎందుకంటే చాలామంది బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. సిఎన్బిసి టీవీ18 స్టాక్ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్గా ఈ క్వశ్చన్. ఎందుకంటే సిఎన్బిసి టీవీ18 ఒక సబ్సిడరీ కంపెనీ ఏదైతే ఉన్నదో వైకామ్ 18, ఈ వైకామ్ 18 కిందకే జియో సినిమాస్ వస్తుంది, మిగిలిన అదర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ చాలానే వస్తాయి అన్నమాట. మరి ఈ వైకామ్ 18 ఒక గ్రోత్ విషయంకి వచ్చేసరికి రిలయన్స్ గ్రూప్ ఏదైతే స్పెండింగ్ చేస్తుందో బేసికల్లీ వీళ్ళు చాలా అగ్రెసివ్గా గ్రో చేద్దామని అయితే ప్లాన్లో ఉన్నారు. డిజిటల్ సైడ్, స్పోర్ట్స్ సైడ్ అండ్ అలాగే రీజనల్ కంటెంట్ సైడ్ చాలా అగ్రెసివ్గా వెళ్ళడానికి అయితే ప్లాన్లో ఉన్నారు. ఈ అగ్రెసివ్గా గ్రో చేయాలంటే క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేయాలి కదా. ఈ క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేయడం కోసం అని చెప్పి 6 months బ్యాక్ ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ అయితే వచ్చింది. మన డైలీ మనిషిలో కూడా కవర్ చేసాం. ఎక్స్చేంజ్ ఫైలింగ్ ఏం చెప్పారంటే రిలయన్స్ అండ్ అలాగే బోధి ట్రీ అని చెప్పి ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అన్నమాట, వీళ్ళిద్దరూ కలిపి 15,145 crores అయితే ఇన్ఫ్యూజ్ చేయబోతున్నట్టుగా చెప్పారు. ఇందులో 13,500 crores బోధి ట్రీ నుంచి అండ్ మిగిలిన అమౌంట్ రిలయన్స్ నుంచి రానున్నదని చెప్పి అప్పట్లో చెప్పారు. సో కరెంట్లీ వైకామ్ 18 ఒక షేర్ హోల్డింగ్ మనం చూసామనుకోండి, టీవీ18 ఏదైతే ఉన్నదో చాలామంది ఇంట్రెస్ట్ అందు గురించి అన్నారు. టీవీ18 ఒక స్టేక్ 50.994%, క్లోజ్ టు 51% స్టేక్. అండ్ పారమౌంట్ గ్లోబల్ది 48.9% స్టేక్ అయినట్టయితే బోధి ట్రీది 0.011% స్టేక్. ఇప్పుడు కరెంట్లీ మాట్లాడుకున్నాం. కాకపోతే ఈ 6 months బ్యాక్ వీళ్ళు ఏదైతే ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారో దాని తర్వాత రీసెంట్గా అయిన డెవలప్మెంట్ ఏంటంటే గ్లోబలీ ఎకనామికల్లీ రెసిషన్ కైండ్ ఆఫ్ సినారియో అండ్ క్యాపిటల్ రైజింగ్ అనేది టఫ్ అయిపోయింది కదా. దీంతో బోధి ట్రీ ఏదైతే ఉన్నది ఇది ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ కాబట్టి వీళ్ళు ఎంతైతే క్యాపిటల్ రైజ్ చేద్దాం అనుకున్నారో అంత రైజ్ చేయలేకపోయారు. దీంతో వీళ్ళు ఇంతకుముందు 15,145 కోట్లలోని 13,500 కోట్లు కంట్రిబ్యూట్ చేయాలి కదా. దానికి బదులు వీళ్ళు ఓన్లీ 4,306 కోట్లు మాత్రమే కంట్రిబ్యూట్ చేయగలుగుతున్నారు. మిగిలిన గ్యాప్ ఏదైతే ఉన్నదో రిలయన్స్ గ్రూప్ 10,839 crores వాళ్ళు ఇన్వెస్ట్ చేయన్నారు. వీళ్ళిద్దరూ కలిపి ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా క్యాపిటల్ అయితే ఇన్ఫ్యూజ్ చేయన్నారు. ఈ క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేసినందుకు వీళ్ళకి స్టేక్ వెళ్ళాలి కదా వైకామ్ 18లో. వీళ్ళకి స్టేక్ వెళ్ళిన తర్వాత వైకామ్ 18 ఒక షేర్ హోల్డింగ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే రిలయన్స్ గ్రూప్ ఏదైతే ఉన్నదో వీళ్ళ స్టేక్ 60.37% ఉన్నది. కరెంట్లీ మేజర్ షేర్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో టీవీ18 ఏదైతే ఉన్నదో టీవీ18 51% క్లోజ్ టు స్టేక్ ఉన్నది కదా. టీవీ18 ఒక స్టేక్ 13.54%కి రెడ్యూస్ ఉన్నది. అండ్ బోధి ట్రీ ఒక స్టేక్ 13.08%, పారమౌంట్ ఒక స్టేక్ 13.01%కి తగ్గున్నది. ఈ స్టేక్ రెడ్యూస్ అయినప్పుడు టీవీ18 ఏదైతే ఉన్నదో టీవీ18 ఒక స్టేక్ 51% నుంచి మేజర్ షేర్ హోల్డర్ నుంచి 13% రెడ్యూస్ అయిపోద్ది కదా. ఈ రెడ్యూస్ అయిపోవడం వల్ల వచ్చే రిస్క్ ఏంటి? టీవీ18 స్టాక్ని ఎవరైతే కొనాలనుకున్నారో మీరు కేర్ఫుల్గా ఆలోచించాల్సిన పాయింట్ ఇది. కరెంట్లీ టీవీ18 ఒక కన్సాలిడేటెడ్ నెంబర్స్ మీరు చూసారనుకోండి, విచ్ ఇంక్లూడ్స్ వైకామ్ 18 యొక్క నెంబర్స్ కూడా, రైట్? సో రెవెన్యూలోని వైకామ్ 18 ఏదైతే లాస్ట్ ఫ్యూ ఇయర్స్కి బాగా అగ్రెసివ్గా గ్రో అవుతుందో ఆ గ్రోత్ యొక్క నెంబర్స్ కూడా మనకు కనబడుతున్నాయి.
నౌ వైకామ్ 18లో వీళ్ళకి 51% స్టేక్ ఉన్నది కాబట్టి మనకు అంత కంట్రిబ్యూషన్ కనబడుతుంది. వీళ్ళ స్టేక్ ఎప్పుడైతే 13% రెడ్యూస్ అయిపోద్దో అక్కడి నుంచి వచ్చే వీళ్ళ రెవెన్యూ కన్సాలిడేటెడ్ నెంబర్లో కంట్రిబ్యూషన్ అనేది తగ్గిపోద్ది కదా. దాంతోని ఓవరాల్ ఫైనాన్షియల్ నెంబర్స్ మీద ఇంపాక్ట్ ఉంటుందా? ఇది మాత్రమే కాదు, ఈవెన్ టీవీ18 ఒక బ్యాలెన్స్ షీట్ మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, బ్యాలెన్స్ షీట్ డెట్ కూడా రీసెంట్ టైంలో చాలా సబ్స్టాన్షియల్గా పెరిగిపోయింది. సో యాక్చువల్లీ మనకు పైన చూసినట్టయితే మనం ఎక్కడైనా కూడా ఇప్పుడు కరెంట్లీ మీరు టీవీ18 ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ వెబ్సైట్ కానీ ఇవన్నీ చూసినట్టయితే వైకామ్ 18 వీళ్ళ సబ్సిడీ అని చెప్పి బాగా కనబడుతుంది. మనం బయట అర్థం చేసుకుని అలా బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసినట్టయితే వీళ్ళ రెవెన్యూస్ డ్రాప్ అయినప్పుడు స్టాక్ పరిస్థితి ఏమవుతుంది? ఎస్, డెఫినెట్లీ వైకామ్ 18 బాగా గ్రో అయితే వీళ్ళ స్టేక్ ఏదైతే ఉన్నదో అంత పర్సంటేజ్ వరకు వీళ్ళకి ఆ గ్రోత్ ఒక కంట్రిబ్యూషన్ వస్తుంది. బట్ ప్రజెంట్ ఈ స్టేక్ చేంజ్ ఏదైతే ఉన్నదో దానివల్ల ఈ స్టాక్ మీద ప్రెషర్ అయితే ఆల్రెడీ కనబడ్డది. సో రెవెన్యూస్ పడినప్పుడు వీ నీడ్ టు సీ ఎలా మార్కెట్ రియాక్ట్ అవుతుంది అన్నది. సో దిస్ ఈజ్ అ రిస్క్ గైస్. సో బ్లైండ్గా వెళ్ళి ఇన్వెస్ట్ చేసేది. నాకు ఇక్కడ చాలామంది క్వశ్చన్ ఉండొచ్చు, కరెంట్లీ రీటైల్ షేర్ హోల్డర్సే టీవీ18లో మెజారిటీ స్టేక్ ఉన్నది కదా. సో టీవీ18 వైకామ్ 18 మేజర్ స్టేక్ ఉన్నది కాబట్టి రిలయన్స్ ఇలా ఇన్ఫ్యూజ్ చేసి ఇలా వాళ్ళ స్టేక్ని పెంచేసుకోవడం కరెక్టేనా అంటే ఎస్, లీగలీ రైట్. ఎందుకంటే రిలయన్స్ మేజర్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ని అయితే ఇన్ఫ్యూజ్ చేస్తుంది కాబట్టి వాళ్ళు చేసింది అయితే లీగలీ కరెక్ట్. కాకపోతే మనం యాజ్ ఏ ఇన్వెస్టర్ మనం ఇవన్నీ తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేసి టీవీ18 ₹100 కన్నా బిలోలో దొరుకుతున్న స్టాక్, మనకి జియో సినిమాస్ యాజ్ ఏ ఓటీటీ మంచి గ్రోత్ కనబడుతుందని చెప్పి ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మనం రిస్క్లో పడిపోయినట్టు అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఎంటైర్ టీవీ18 ఒక స్టోరీ. సో దీన్ని బట్టి మీరు రిస్క్ అసెస్మెంట్ బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అయితే తీసుకుని నాకైతే ఇక్కడ ఈ రిస్క్ అయితే క్లియర్గా కనబడుతుంది. మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ రిలేటెడ్గా మేము పెట్టిన ఎఫర్ట్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందని ఏదైనా టాపిక్ రిలేటెడ్గా అనిపించినప్పుడు వాళ్ళకి వీడియోని తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనివాస్ గారు అడుగుతున్నారు, హాయ్ అన్న, వేర్ కెన్ ఐ చెక్ ది క్వార్టర్లీ రిజల్ట్స్ ఆఫ్ ఎనీ కంపెనీ? చాలా సింపుల్ శ్రీనివాస్ గారు. మీరు బీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేసిన, ఎన్ఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేసిన, మీరు ఆ కంపెనీ గురించి సెర్చ్ చేసిన తర్వాత కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ అని చెప్పి ట్యాబ్ ఉంటుంది, దాని మీద టిక్ చేసినట్టయితే మీకు రిజల్ట్స్ కనబడతాయి. అండ్ మీరు ఏదైనా స్పెసిఫిక్ కంపెనీ కాకుండా ఒక డేలోని ఏవైతే కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసాయో ఆ రిజల్ట్స్ అన్నీ కూడా ట్రాక్ చేద్దాం అనుకున్నట్టయితే అగైన్ సింపుల్, బీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేసి కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ ట్యాబ్లోకి వెళ్ళి మీకు అక్కడ ఫిల్టర్ సెక్షన్లో రిజల్ట్స్ అని కనబడుతుంది. రిజల్ట్స్ని ఫిల్టర్ చేసి మీరు సెర్చ్ కొట్టారనుకోండి, మీకు ఆ రోజు వచ్చిన రిజల్ట్స్ అన్నీ కనబడతాయి. ఈవెన్ మీరు ప్రీవియస్ ఇయర్ రిజల్ట్స్ ట్రాక్ చేయాలో కూడా మీరు డేట్ సెలెక్ట్ చేసి సెర్చ్ కొట్టినట్టయితే మీకు అన్నీ కనబడతాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈవెన్ స్క్రీనర్లో కూడా కంపెనీ నేమ్ సెర్చ్ చేసిన తర్వాత ఫాలో కొట్టారనుకోండి, మీ హోమ్ పేజ్లోనే ఏవైతే రిజల్ట్స్ అప్డేట్స్ వస్తాయో వచ్చిన వెంటనే మీరు అక్కడి నుంచి కూడా ట్రాక్ చేయొచ్చు. అండ్ మీరు ఈ రిజల్ట్స్ని ట్రాక్ చేసిన తర్వాత ఒకవేళ రిజల్ట్స్ మీకు అర్థం కాలేదనుకోండి, ఇన్ దట్ కేస్ మన టీం డైలీ మనిషిలో చాలా ఎక్స్టెన్సివ్గా రిజల్ట్స్ని అయితే కవర్ చేస్తారు. మీరు అవి చూసినా కూడా రిజల్ట్స్ని అర్థం చేసుకోవడానికి అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ రిజల్ట్ సీజన్లో రిజల్ట్స్ ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి కొత్త మల్టీబ్యాగర్ ఐడియాస్ అయితే దొరుకుతాయి. ఎందుకంటే చాలా టర్న్ అరౌండ్ కంపెనీస్ రిజల్ట్స్ ఇంతకుముందు బాగాలేనివి వేరియస్ రీజన్స్ వల్ల టర్న్ అరౌండ్ అయ్యి మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీస్, ఇలాంటి ఐడియాస్ వచ్చిన తర్వాత మనం వాటి మీద ఫర్దర్గా వర్క్ చేసి ఇన్వెస్ట్ చేయడానికి అయితే స్కోప్ ఉంటుంది. సో రిజల్ట్ సీజన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మిగిలిన వాళ్ళు ఎవరైతే ట్రాక్ చేయట్లేదో నేను ఇక్కడ కొంచెం స్ట్రెస్ చేస్తాను ఇప్పుడు రిజల్ట్ సీజన్ రిలేటెడ్గా. ఎందుకంటే ఇక్కడే మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీసే కాదు, మనకి న్యూ ఐడియాస్ రిలేటెడ్గా కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఎవరైతే ఇండివిజువల్లీ ట్రాక్ చేయలేరో మీ డైలీ మనీషోని మార్నింగ్ రిలీజ్ చేసిన రిజల్ట్స్ వీడియోస్ని ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ రఘు గారు అడుగుతున్నారు, హాయ్ సార్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ వాల్యుబుల్ డేటా విత్ అస్. మై క్వశ్చన్ ఈజ్, మై ఫ్రెండ్ రీసెంట్గా 5 lakhs లోన్ తీసుకుని ఏదో ఒక బిజినెస్ అని చెప్పి జాయిన్ అయ్యాడు. నన్ను కూడా జాయిన్ అవ్వమని చెప్తున్నాడు. నేను వాళ్ళ పార్ట్నర్తో మాట్లాడినప్పుడు ఆయన చేయాల్సిన వర్క్ ఏంటో చెప్పకుండా కష్టపడాలి, ఆపర్చునిటీ ఉందని చెప్తున్నారు. రీసెంట్గా మా ఫ్రెండ్ ఐఫోన్ కూడా కొన్నాడు. నాకు ఆ బిజినెస్ ఏంటనేది అర్థం కాలేదు. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్, ఈజ్ ఇట్ రిలయబుల్ ఆర్ నాట్? రఘు, మీకు బిజినెస్ ఏంటన్నది చెప్పకుండా ఆపర్చునిటీ ఉన్నదని మాట్లాడుతున్నారంటే అది 100% MLM అవుతుంది అన్నమాట. మోస్ట్ కేసెస్లో క్యూనెటే అవ్వచ్చు. సో ఈ క్యూనెట్లోనే ఇలాంటి స్టోరీలు అనేవి నడుస్తుంటాయి. ఈ కామర్స్ అని మీకు వాడుంటారేమో, చూడండి, ఈ కామర్స్ అని వాడితే 100% వాళ్ళే అవుతారు. ఇలాంటి వాటిలో మనం డబ్బులు సంపాదించాం, డబ్బులు కోల్పోతాం. సో డోంట్ టేక్ దట్ రిస్క్. ఫస్ట్
యాక్చువల్లీ ఈ ఎంఎల్ఎం రిలేటెడ్గానే కాదు, మనం ఏ బిజినెస్లో అయినా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు బిజినెస్ అర్థం కాకపోతే, బిజినెస్ ఏంటని క్లియర్గా తెలియనప్పుడు దాంట్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఈవెన్ నేను స్టాక్ మార్కెట్లో కూడా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ బిజినెస్ రిలేటెడ్గా కంప్లీట్గా అండర్స్టాండింగ్ లేకుండా అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. అండ్ ఈ కేసులో అది మోస్ట్లీ ఎంఎల్ఎం అనే నేను అనుకున్నాను. మిగిలిన వ్యూవర్స్ ఏమంటారు, మీ గెస్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. రఘు విల్ ఆల్సో గెట్ టు నో అబౌట్ ఇట్. మన నెక్స్ట్ క్వశ్చన్ మూర్తి గారు అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇష్యూ మీలో చాలామంది కూడా ఫేస్ చేస్తూ ఉండొచ్చు. సో మూర్తి గారు ఒక క్వశ్చన్ సింప్లిఫై చేసేస్తాను, ఆయన డీటెయిల్గా రాశారు. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆయన రీసెంట్గా గ్రో యాప్ ద్వారా 50 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తా అన్నారు. అండ్ సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఏదైతే ఉన్నదో అది చూస్ చేసుకుందాం, పీరియాడికలీ మనీ తీసుకుందాం అని చెప్పి ఆయన చూస్తుండగా అక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, బీఈసీ యొక్క ఇష్యూ వల్ల ఎస్డబ్ల్యూపీ ఇనిషియేట్ చేయడానికి అవ్వట్లేదు, ఎస్టీపీని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఎస్టీపీకి ఎస్డబ్ల్యూపీకి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అండ్ వీళ్ళు చెప్తుంది నిజమేనా అని అడుగుతున్నారు. ఎస్టీపీకి ఎస్డబ్ల్యూకి డిఫరెన్స్ ఏంటంటే మూర్తి గారు, ఎస్టీపీ అంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అనమాట. అంటే మీరు లెట్స్ సే డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు మార్కెట్ వాలటైల్గా ఉన్నది, నేను ఒకసారి ఇన్వెస్ట్ చేసే బదులు గ్రాడ్యువల్లీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. ఇన్ దట్ కేస్ నేను డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి గ్రాడ్యువల్లీ ఈక్విటీ ఫండ్లోకి సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ చూస్ చేసుకోవడం ద్వారా పీరియాడికలీ ఆ మనీని అయితే మూవ్ చేయడం ఎస్టీపీ యొక్క బెనిఫిట్ అన్నమాట. ఎస్డబ్ల్యూపీ విషయంకి వచ్చేసరికి మీరు విత్డ్రాల్స్ రిలేటెడ్గా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఎస్డబ్ల్యూపీ ద్వారానే సాధ్యమవుతుంది. అండ్ మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత నేను కూడా సర్చ్ చేస్తే నాకు అర్థమైంది, ఎస్ బీఎస్సీతో ఇష్యూ ఉన్నది. సో బీఎస్సీ లింక్డ్ ఏవైతే యాప్స్ ఉంటాయో ఆ యాప్స్లో మీకు ఇష్యూ ఉండొచ్చు. కాబట్టి మీకు అదర్ ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటంటే, ఇది మిగిలిన వాళ్ళు కూడా రేపొద్దు మీరు ఏదైనా యాప్ త్రూ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు మీరు ఈ సొల్యూషన్ ఫాలో అవడం ద్వారా మీ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఒకటి, మీరు క్యాంప్స్ లాగిన్ అండ్ అలాగే కేఫిన్టెక్ లాగిన్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి. మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈ 2 రిజిస్టర్స్ దగ్గరే ఉంటాయి. కాబట్టి మీరు ఆ లాగిన్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఎస్డబ్ల్యూపీని ఇనిషియేట్ చేయాలనుకున్నట్టయితే అక్కడి నుంచి కూడా ఇనిషియేట్ చేయొచ్చు. లేదా మీరు ఏదైతే మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారో ఆ కంపెనీ యొక్క వెబ్సైట్ ఉంటుంది కదా, అక్కడ కూడా లాగిన్ క్రియేట్ చేసుకుని మీరు ఇనిషియేట్ చేయొచ్చు. లేదు నాకు ఆన్లైన్ వద్దాం అనుకున్నట్టయితే మీరు క్యాంప్స్ ఆర్ కేఫిన్టెక్ ఆఫీసెస్ ఏవైతే అక్కడికి వెళ్ళి ఫామ్ సబ్మిట్ చేయడం ద్వారా కూడా మీరు ఎస్డబ్ల్యూపీని అయితే ఇనిషియేట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద ప్రాసెసెస్, మీరు ఫాలో అయినట్టయితే చేయొచ్చు. ఎస్, వాళ్ళు చెప్తున్నది అయితే నిజం, బీఈసీ రిలేటెడ్ ఇష్యూ. నెక్స్ట్ క్వశ్చన్ వెంకటేశ్వరరావు గారు అడుగుతున్నారు. హాయ్ సార్, ఏదైనా కంపెనీ యొక్క స్టాక్ కొన్న తర్వాత 100% ప్రాఫిట్ వచ్చిన తర్వాత సెల్ చేయడం బెటరా ఆర్ కెన్ ఐ హోల్డ్ ఇట్ ఫర్ ఫర్దర్? సమ్ టైమ్స్ లాంగ్ టర్మ్లోని రిస్క్ ఫ్యాక్టర్స్ బేస్డ్ ఆన్ మార్కెట్ కండిషన్స్ ఉంటాయి కదా, హౌ కెన్ వి క్రియేట్ గుడ్ వెల్త్ విత్ లెస్ రిస్క్? ఓకే వెంకటేశ్వరరావు గారు, ఈ క్వశ్చన్ చాలా మందిలో ఉంటుంది. దీనికి ఆన్సర్ ఏంటంటే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యాజ్ ఎ ఇన్వెస్టర్ మనం ఎలా చూస్తామన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అలాగే ఆ కంపెనీ పరంగా కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఏంటంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సిక్లికల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసాం. ఓకే, షుగర్ కంపెనీలో కానీ స్టీల్ కంపెనీలో కానీ ఇన్వెస్ట్ చేసాం అనుకోండి. అక్కడ మనం టార్గెట్ పెట్టుకుని ఇలా రిటర్న్ ఇంత పర్సెంటేజ్ వస్తే నేను ఎగ్జిట్ అయిపోతానని చెప్పి ఆ పర్సెంటేజ్ దగ్గరికి వచ్చినా మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం వుడ్ బి బెటర్. సిక్లికల్ కంపెనీస్లో డౌన్వర్డ్ సైకిల్ కూడా ఉంటుంది ఇమీడియట్గా. కాబట్టి సెకండ్, గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీస్, బాగా గ్రో అవుతున్న కంపెనీస్ ఏవైతే ఉంటాయి, ఇక్కడ మనం 100% ప్రాఫిట్ రాగానే నేను ఎగ్జిట్ అయిపోతాను అండ్ బ్లైండ్గా మనం వెళ్ళిపోయాం అనుకోండి. బ్లైండ్గా ఫాలో అవ్వకూడదని ఎందుకన్నా చెప్తున్నాను, ఎందుకంటే బ్లైండ్గా వెళ్ళిపోయినట్టయితే మనం మల్టీ ప్యాకర్స్ అయితే క్రియేట్ చేసుకోలేము పోర్ట్ఫోలియోలో. ఇలా నేను చేసి ఉంటే టాటా ఎల్ఎక్సీలో 10x వచ్చేది కాదు, హిటాచీలో 5x వచ్చేది కాదు, సిడిఎస్ఎల్లోని క్లోజ్ టు 3-4x వచ్చేది కాదు, ఆర్ విఐపిలో అగైన్ 5x వచ్చేది కాదు. ఇలా మల్టిపుల్ స్టాక్స్లో ఆ మల్టీ బ్యాకర్ రిటర్న్ సంపాదించగలిగామంటే ఆ గ్రోత్ ఎప్పుడైతే వస్తుంటుందో, గ్రోత్ వస్తున్నంత కాలం కంటిన్యూ చేసినప్పుడే మనం మల్టీ బ్యాకర్ రిటర్న్ అనేది సంపాదించగలం అన్నమాట. సో మనం ఈ కండిషన్లో ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలంటే, ఆ స్టాక్స్ కంపెనీస్ ఏదైతే కరెంట్ వాల్యుయేషన్ ఉందో ఆ వాల్యుయేషన్కి సరిపడా గ్రోత్ డెలివర్ చేయగలుగుతున్నంత కాలం మనం ఆ స్టాక్ని కంటిన్యూ చేసుకుని, వాల్యుయేషన్ ఎప్పుడైతే అబ్నార్మల్ అయిపోయిందో లేదా ఏదైనా మీకు రిస్క్ కనబడుతుంది, ఇది ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్గానే కాదు ఆ కంపెనీ పరంగా ఏదైనా రిస్క్ కనబడుతుంది. సో ఆ రిస్క్ కనబడుతున్నప్పుడు మనం బాగా ప్రాఫిట్లో ఉన్నట్టయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవడంలో అసలు తప్పు లేదు. బట్ అదర్వైజ్ టిల్ ద టైం కంపెనీ గ్రో అవుతున్నంత కాలం మనం ఈ 100% టార్గెట్లు పెట్టుకుని ఎగ్జిట్ అయిపోయాం అనుకోండి, మనం మల్టీ బ్యాగర్ ఆపర్చునిటీస్ని అయితే మిస్ అయిపోతాం. చాలామంది ఇన్వెస్టర్లు చేసే పొరపాటు, నేను కూడా పాస్ట్లో చాలా కంపెనీస్లో కంగారు పడిపోయి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఆ బాగా పెరిగిపోయిన సిచ్యువేషన్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఈ తప్పు చేయకుండా మనం ఈ స్ట్రాటజీ ఫాలో అయినట్టయితే బెస్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వెంకట్ గారు అడుగుతున్నారు. వై స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఫాలోయింగ్ ఎవ్రీడే, షల్ వి విత్డ్రా అవర్ ఇన్వెస్ట్మెంట్స్? వెంకట్ గారు, యాక్చువల్లీ స్మాల్ క్యాప్స్ లాస్ట్ 1.5 yearగా ప్రెషర్లో ఉన్నాయి. ఈ టైంలో యాక్చువల్లీ విత్డ్రా చేసే టైం కాదు ఇది.
యాక్చువల్లీ ఈ టైంలోనే ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. మీ దగ్గర డబ్బులుంటే స్మాల్ క్యాప్ యాజ్ ఎ కేటగిరీ వాలటాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కేటగిరీలో ఆ వాలటాలిటీని మనం బేర్ చేయగలిగినప్పుడే మనం వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. సో ఈ వాలటైల్ పీరియడ్లో అది కూడా ఫాలో అయినప్పుడే మనం మన ఎస్ఐపిని ఇంక్రీజ్ చేయడం ద్వారా కానీ, మన దగ్గర అడిషనల్ డబ్బులు ఉన్నప్పుడు వాటిని గ్రాడ్యువల్లీ ఇన్వెస్ట్ చేయడం ద్వారా కానీ ఆర్ ఏ లాంగ్ పీరియడ్ డబ్బులు అయితే సంపాదిస్తాం. ఐఎమ్ షూర్ ఎవరైతే వాలటాలిటీని తట్టుకోగలరో స్మాల్ క్యాప్ యాజ్ ఎ కేటగిరీ కన్సిడర్ చేయగలిగినట్టయితే నెక్స్ట్ 5 years యూ విల్ సీ వెరీ గుడ్ రిటర్న్ అన్నది నా ఎక్స్పెక్టేషన్. సో హిస్టారికలీ మనకి డేటా అదే చెప్తుంది. ప్రతిసారి స్మాల్ క్యాప్ కేటగిరీ ఎప్పుడైతే ప్రెషర్లో ఉంటుందో ఆ ప్రెషర్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ మేడ్ లాట్ ఆఫ్ మనీ. సో ఈ టైంలో ఎగ్జిట్ కాదు, యాక్చువల్లీ దిస్ ఇస్ ది ఇన్వెస్ట్మెంట్ టైం. నెక్స్ట్ క్వశ్చన్ రాజేష్ కుమార్ గారు అడుగుతున్నారు. హాయ్ సార్, మిర్జా ఇంటర్నేషనల్ స్టాక్ నేను బిఫోర్ 29th March 2023 251 కొన్నాను. బట్ సడన్లీ కార్పొరేట్ యాక్షన్ తర్వాత 21 అని డిస్ప్లే అవుతుంది. ఐ మీన్ హ్యూజ్ లాస్. అండ్ ఆల్సో 12th April రోజున రెడ్ టేప్ స్టాక్స్ నాకు యాడ్ అయ్యి ఇన్యాక్టివ్ అని చూపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది మిర్జా ఇంటర్నేషనల్లో? చాలా సింపుల్ అండి. డీమర్జర్ ఏదైతే జరిగిందో ఈ డీమర్జర్ తర్వాత మిర్జా ఇంటర్నేషనల్ స్టాక్ యాక్చువల్లీ లిస్ట్ అవ్వాల్సిన దానికన్నా చాలా అండర్ వాల్యుయేషన్లో లిస్ట్ అయింది. మీకు అది అండర్ వాల్యుయేషన్ గ్యాప్ అయితే కవర్ అయిపోయింది. నెక్స్ట్ మీకు రెడ్ టేప్ స్టాక్స్ ఏవైతే ఆల్రెడీ యాడ్ అయ్యాయని చెప్తున్నారో అది లిస్ట్ అయిన తర్వాత మీకు అక్కడ స్టాక్ ప్రైస్ కనబడుతుంది. సో ఓవరాల్గా అడ్జస్ట్ అయితే అయిపోతుంది. సో మీరు వరీ అవ్వాల్సిన పని లేదు. జనరలీ ఏ డీమర్జర్లో అయినా కూడా జరిగేది ఇది. మన నెక్స్ట్ క్వశ్చన్ అలోకే గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్పుట్స్ ఫర్ అవర్ ఫైనాన్షియల్ ప్లానింగ్. Can you please explain which one is better to buy, flat house or plot for middle class people? అలోకే గారు, దీనికి ఆన్సర్ ఏంటంటే మీరు ఒకవేళ సిటీలో ఉన్నారనుకోండి అండ్ మీరు ఏదైతే రియల్ ఎస్టేట్లో డబ్బులు పెడదాం అనుకున్నారో దాన్ని మీరు ఎలా చూస్తున్నారని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీ కన్వీనియన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఈ ఆన్సరు. మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ అండ్ దాని మీద రిటర్న్ అని చూస్తున్నారనుకోండి, ఆల్వేస్ మీకు ల్యాండ్ కొని దాని మీద ఇల్లు కడితేనే మీకు వెల్త్ క్రియేషన్ అది ఓవర్ లాంగ్ పీరియడ్ జరుగుతుంది. ఎందుకంటే అపార్ట్మెంట్లోని పెద్దగా వెల్త్ క్రియేషన్ జరగదు. ఎందుకంటే అపార్ట్మెంట్లో మనకు వచ్చేది ఏముంటుంది, కన్స్ట్రక్షనే కదా. ల్యాండ్ వాళ్ళు ఏదైతే అన్డివైడెడ్ షేర్ అని చెప్తారో ఆ షేర్తో మీరు ఏమీ చేయలేరు ఒకవేళ అపార్ట్మెంట్ పగలు కొట్టేసినా కూడా. సో మనకి పెద్ద వెల్త్ క్రియేషన్ అయితే జరగదు. సో మనం ఉండడానికని ఆలోచిస్తున్నాం అనుకోండి, ఆబ్వియస్లీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ల్యాండ్ కొని ఇల్లు కట్టాలంటే సిటీలోని, అది సిటీ లిమిట్స్లో అన్నది చాలా కష్టం, చాలా ఎక్స్పెన్సివ్ కదా. సో అందుకని మనం అపార్ట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడైతే వర్క్ చేస్తాం దానికి కమ్యూనికేషన్ రిలేటెడ్గా ట్రావెల్ టైం తగ్గించుకుని కన్వీనియన్స్ యాడ్ చేసుకోవాలంటే దెన్ అపార్ట్మెంట్ వుడ్ బి బెటర్. కాకపోతే ఇక్కడ రిటర్న్ తగ్గుతుంది. లేదు నేను ఈ ట్రబుల్ అన్నీ ఫేస్ చేయగలను కమ్యూనికేషన్ రిలేటెడ్గా, నాకు అలాంటి ఇష్యూస్ లేవు అనుకున్నట్టయితే ఆల్వేస్ రిటర్న్ పరంగా ఆలోచించాలంటే మాత్రం ల్యాండ్ కొని ఇల్లు కట్టడమే బెస్ట్ ఆప్షన్ అవుతుందండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ బై షగీస్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. నేను ఈ వీడియోలో చెప్పిన మీకు ఏవైతే వీడియోస్ రిఫరెన్స్ ఉన్నాయో ఇక్కడ ఎండ్ కార్డులు వస్తే మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. నేను సాయి కృష్ణపత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.